మీ మీ వారి గురించి తెలుపలేదు. మీ వారు మరి ఎన్ని చేస్తున్నారు, మీరు ఇంత రచనలు చేస్తున్నారు, వారి ప్రోత్సాహం ఏమైనా మీకు అనుకూలంగానే ఉంటుందా, ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? వారు మంచి సహకారం అందిస్తుంటారా? వారు ఏం చేస్తుంటారు? మా వారు రాచర్ల వేణుమాధవ్ శర్మ హిందీ పండితుగా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. వారు వద్దు అనరు, చెయ్యు అనరు. నేను చేస్తూ పోతూ ఉంటే ఇది ఎందుకు అది ఎందుకు అనరు, ఇది చెయ్యు అది చెయ్యు అని కూడా అనరు. మౌనంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సమూహాలలో ఉంటారు కదా. ఇప్పుడు భక్తి సాధనం, రామంబజ శ్యామలం, సాహితీ సంస్థలు ఉన్నాయి. ఇందులో భక్తి సాధనలో అనేక అవధానాలు, పెద్ద పెద్ద శతావధానంలో కవులు, కళాకారులు, ఇందులో కూడా చాలా మంది రచయితలు ఉన్నారు. భక్తి సాధనం వాట్సాప్ వేదిక. ఇందులో అనేక మంది పెద్దలు, అవధానులు, కవులు, పండితులు ఉన్నారు. యువ కళాకారులు, యువ కవులు కూడా ఉన్నారు. ఇది సాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని నడుస్తున్నటువంటి ఆధ్యాత్మిక పత్రిక. ఎంతో మంది కవులను, కళాకారులను ప్రోత్సహిస్తూ, అవధానాలు నిర్వహిస్తూ ఒక మంచి సాహితీ వాతావరణానికి, ఆధ్యాత్మిక భావనకు వేదికగా మారినటువంటి వాట్సాప్ సమూహము ఇది. చాలా మంచి నియమాలతో నడుస్తూ ఉన్నటువంటిది. ఇందులో నేను కూడా ఉన్నాను. అప్పుడప్పుడు ఇందులో పద్యాలు అవి రాస్తూ ఉంటాను. అదేవిధంగా భక్తి సాధనం వారు నాకు కూడా సేవాభక్తి పురస్కారం ఇచ్చారు. వీరు ప్రతి సంవత్సరం అనేక మందిని గుర్తించి భక్తి పురస్కారాలు చేస్తుంటారు. అలాగే గజారోహణ సేవ కూడా నిర్వహిస్తూ ఉంటారు. చాలా ఆదర్శవంతమైన రీతిలో వీరి కార్యక్రమాలు నడుస్తున్నాయి. భక్తి సాధనం వాట్సాప్ వేదిక కాకముందు భక్తి సాధనం పత్రిక కూడా ప్రింటింగ్ లో వచ్చేది. చివరిగా చెప్పండి, ఇంత పద్య రచన, వ్యాస రచనలు చేస్తున్నారు, అండ్ ప్రావీణ్యమైనారు. అవధానం చేయడానికి గల సామర్థ్యత సంపాదన చేసుకున్నారా? అవధానాలు చేసే అవకాశం ఉన్నదా? మీ మనసులోని మాటను ఒకసారి. అవధానం చేయాలి అని అంటే ధైర్యం, ధారణ, ధోరణి, ధార, భీషణ ఇవన్నీ ఉండాలి. నాకు కొంచెం అవధానం చేయాలనే ప్రస్తుతం అయితే ఆసక్తి ఏమీ లేదు. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించి సరి అయినటువంటి భాషా పుష్టి దొరికితే చెప్పలేము. ధన్యవాదాలండి. చక్కటి సమయాన్ని వెచ్చించి భక్తి సాధనకు తమ యొక్క పరిచయాన్ని అందజేసుకున్నందుకు, మాతోటి పంచుకున్నందుకు కృతజ్ఞతలు.